సో మంచి తలవసుకొని చిన్న కాపు చేసుకున్నాను. పరిశుద్ధ మహాగణ మీ ఘనమైన శ్రేష్టమైన కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను చదువులేకలు దాచుకున్నాను. మీ కృపలో భద్రపరిచి అలానే సరిచేస్తున్నాను. మీ వాక్యం సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ విలువైన మార్గాన్ని మనం తగ్గించుకున్నాను. మీ వాక్యాన్ని నిర్వహించి నేను ఇలా బలపరచబోతుంది కృపను మార్గాన్ని మనం వచ్చినాను. చెప్పలేను నేను తగ్గించుకుని మీ వాక్యాన్ని రక్షించడానికి నిర్ణయపరచగలను. కృపను మార్గాన్ని అనుభవించుకున్నాను. క్రీస్తు అడ్డపరచబోతున్నాము. ప్రార్థన ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు రక్షణ క్రీస్తులో పునరుద్ధి చేసుకుంటే మంచిది. 14 విషయాలు అనేది వరకు మనము మాట్లాడుకున్నాం. 15 విషయం ఏంటంటే మనము లోకం కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. ఓకేనా? లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తామా లేకుంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తాము అనే దాని గురించి ఒకసారి స్వపరీక్ష చేసుకుంటాం. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకంలో ఉన్నవాడినైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏంటంట? ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే ఏంటంట? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఓకేనా? ఫస్ట్ ఏం చెప్తున్నారంటే యోహాన్ గారు చెప్తుంది ఏంటంటే లోకంలో ఉన్నవాడిని ఏం చేయదంట? ప్రేమించొద్దు. ఎవడైనా లోకంలో ప్రేమించేట తండ్రి ప్రేమ ఏంటంట? వానిలో ఉండదు. అయితే పేతురు ఒక క్వశ్చన్ అడుగుతాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 21:45 కదా, 21 15 వచనం. యోహాను సువార్త 21:15 వచనం. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా ఏంటంటే అవును ప్రభువా నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు ఏంటంటే నా గొర్రె పిల్లలను మేపుమని అతను నెక్స్ట్ మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడగగా నన్ను ప్రేమించున్నావని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడే ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదుగలదని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెలుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదు. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమన్నారంటే యేసుక్రీస్తు ఏంటంట కొన్ని మాట్లాడేది అక్కడ పేతురు గారు చెప్తున్నారు. ఏంటంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నాను అడిగారు పేతురు గారు. ఓకేనా? నిజంగా ప్రేమిస్తున్నారు అన్నప్పుడు పేతురు గారు చెప్తున్నారంటే ప్రభువా నేను ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు. ఓకేనా? ఇట్లా 2సారి 3వసారి అడగానే పేతురు గారికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అదేంటి ప్రభు నీకు సమస్తం తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు?
ఓకేనా? నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఎట్లుంటుంది చెప్పండి? దేవుని ప్రేమించిన విధంగానే ప్రవర్తిస్తున్నామా? కింద క్వశ్చన్ ఏంటంటే యేసుక్రీస్తు వారు వేసినట్టు 18వ వచనంలో, యేసు నీవు నా గొర్రెలను మేపును యవ్వనమై ఉండినప్పుడు ఏంటంట, నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడు అయినప్పుడు ఏంటంట, ఏం చేస్తావు? నువ్వు ముసలివాడు ఏం చేస్తావు? ఏం చేస్తామంట? యవ్వనంగా ఉన్నప్పుడు అయితే కొద్దిగా ముందుకెళ్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువు. యోహాను రాసిన కొద్దిగా అర్థం కాదు, జరుగుతూ అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఏంటంట? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని ఎడల దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. ఓకేనా? ఏమైనా అర్థమైంది వాక్యాన్ని బట్టి? మీకు ముందు జరిగిన వాక్యాన్ని దీన్ని బట్టి ఏమైనా అర్థమైందా? పేతురు గారికి ఏమని చెప్తున్నా, నీ యవ్వనమై ఉండగానే ఏం చేయాలంట? నీకు ఇష్టమైన చోటుకు నువ్వు వెళ్తావు. ముసలోడు అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? చెప్పండి? చేతులు దాచడం తప్ప వేరే ఆప్షన్ అనేది నీకు ఏముండదు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మళ్ళా 17 చెప్తుంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడే ఏంటంట, తన సహోదరునికి లేమి కలిగి ఉండటం చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుంది. ఓకేనా? రైట్, మీకు అర్థమైంది అర్థం కాలేదు కానీ సరే కొద్దిగా ముందుకెళ్ళి చేద్దాం. ఏంటంటే, మన పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు అవతల దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి? మన పరిస్థితి మనం మంచిగా ఉన్నాం అనుకోండి, అవతల లేమిలో మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమని ఆలోచిస్తాం మనం? మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అసలు? ఎట్లా ఉంటుంది చెప్పండి? అవతల లేమిలో ఉన్నాడు, మనకు తెలిసిన వాడు, మన సహోదరుడు లేమిలో ఉంటే వానికి ఏమైనా మనం ఇవ్వాలంటే ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఏమాలోచిస్తారండి? నేను చెప్పే అర్థమైంది. మీకు ఏమాలోచిస్తారు మీరు ఇవ్వాలంటే అవతలకు? ఏం చేస్తారు? ఏమాలోచిస్తారు చెప్పండి? అవతలకు మీరు ఇవ్వాలంటే ఏమాలోచిస్తారు? మీ సొంత అన్న తమ్ముడు ఎవరో అవతలకు మీరు ఇవ్వాలంటే ఏమాలోచిస్తారు చెప్పండి? ఫస్ట్గా ఏమాలోచిస్తారు చెప్పండి? ఇస్తే ఏముంటుంది చెప్పండి మైండ్లో? ఇస్తే మళ్ళీ డబ్బు ఇస్తే ఏంటి చెప్పండి? మళ్ళీ ఇస్తాడో ఇయ్యడు. కాబట్టి ఏం చేయాలి? ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? అయితే అక్కడ చెప్తూ పేతురు అంటే ఇక్కడ ఫస్ట్గా యోహాను సువార్త రాసింది ఏంటంటే, లోకములో ఉన్నవారినైనా లోకంలో ఏంటంట ప్రేమిస్తే ఎవరి ప్రేమ ఉండదంట? ఎవరి ప్రేమ ఉండదు? దేవుని ప్రేమ ఉండకూడదు. దేవుని ప్రేమ ఉండకపోవడం గల కారణం ఏంటంటే, లోకంలో ఉన్న వాటిని ఏం చేస్తాం మనం? లోకంలో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, లోకంలో ఉన్నవి ఏంటంటే డబ్బు, ఆస్తి, సంథింగ్ ఏదో కావచ్చు, దాని మీద మనం ఎక్కువ ఆశ పెట్టుకొని మన సొంత బంధువైనా సరే, సొంత సహోదరైనా సరే ఏం చేస్తాం చెప్పండి? అంటే మనలో తీసేస్తే ఏం చేస్తాం? దాన్ని కొద్దిగా కోల్పోవాల్సి వస్తుంది. మరలా ఏంటి చెప్పండి? మరలా రాదేమో, అట్లాంటి వాడు నేను సాయం ఎందుకు ఇవ్వాలి? అవునా కదా? ఏం చేస్తాం చెప్పండి? మనం నష్టపోతున్నాం అన్నప్పుడు ఇవ్వడానికి ఇష్టపడతాం అంటే ఇప్పుడు వెనకడుగు వేస్తాం. ఏం చేస్తారు చెప్పండి? అంటే దేవుడి ప్రేమ అంటే ఏం చేస్తుంది చెప్పండి? ఎవరైతే ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేస్తాం మనం? దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కనికరం చూపుతా. అవునా కదా? అంటే ఫస్ట్గా ఒక మనిషికి వచ్చేయండి, అవతల వ్యక్తిని చూసి ఫస్ట్ వచ్చేది ఏంటి చెప్పండి? కనికరం అని వస్తుంది. అవతలని ఎలాగా ఏం చేయాలి? దేవుడి ప్రేమ, అది సహాయం చేయాలి. ఓకేనా? కానీ మనిషి ఎలా ఉంటుంది చెప్పండి? పేతురు గారిని 3 సార్లు ఎందుకు అడిగాడంటే ఆ మాటను ఏంటంటే, మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఏ వ్యక్తికైనా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయడు? దేవుడు అంటే నాకు ఇష్టమే, దేవుని ప్రకారం నేను చేయాలనుకుంటాను, కానీ ఏంటి చెప్పండి? ఎవరికైనా సహాయం చేసే విషయాలు కానీ ఏదైనా ఇచ్చే విషయాలకు వస్తానే
ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఏం చేసుకున్నాం చెప్పండి, దేవుని వాక్యంలో ఉన్నట్టు ఉంటాం కానీ ఏం చేస్తాం, దేవుని వాక్యానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాం. దేవుని వాక్యం అంతా తెలుసు, దేవుని వాక్యం అంతా వింటాం, కానీ దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాలంటే ఏమవుతుంది చెప్పండి, లోకం మనకు అడ్డం వస్తుంది. ఎందుకంటే లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం కనుక ఏంటంటే నేను ఏదైనా కోల్పోవాల్సి వస్తుంది, నా డబ్బునా లేదా ఇంకేదైనా ఆస్తినా ఇంకేదైనా పరిస్థితిని నేను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, దాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి దేవుళ్ళు ఉంటాను కానీ ఏంటి చెప్పండి, దేవుడు చేసినట్టుగా నేను చేయలేదు, దేవుడు చెప్పినట్టుగా నేను చేయడానికి ఇష్టపడను. లోకంలో ఉంటాను కానీ ఏంటి చెప్పండి, దేవుడు చెప్పినట్టుగా ఇష్టపడను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే పేతురు గారికి ఏమని అడుగుతున్నాడు అక్కడ, యోహాను 1:21-15 యేసు 17వ వచనం నుంచి 17 మూడవసారి 18వ వచనం, యేసు నా గొర్రెలు నీవు ఎవడన్నప్పుడు ఏంటంట, నీ అంతటా నీవే నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు ఏం చేస్తామంట. చాలా మంది లోకంలో లాజిక్ ఏంటంటే ఏం చేస్తారు చెప్పండి, లోకంలో లాజిక్ ఏంటి చెప్పండి, లోక సామెతలు ఏముంటాయి చెప్పండి, లోకంలో సామెతలు ఏంటండి, యవ్వనం ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి చెప్పండి, ఏం చేసుకోవాలి, నా డబ్బులు కూడేసుకోవాలి, నా డబ్బులు వెనకేసుకోవాలి, యవ్వనం ఉన్నాడు, అవును కదా. ఎప్పుడైతే నువ్వు యవ్వనం ఉంటే అప్పుడు ఏం చేసుకోవాలి, కానీ దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు ఏం చేయ చెప్పండి, ఏం చేయండి, అవతల విషయాలు కొద్దిగా సహాయం అంటే కనికరం అనేది చూపడానికి ఇష్టపడండి, అంటే సహాయం చేయడానికి ఇష్టం. అవతల వ్యక్తుల విషయాలు ఏం చేయాలి చెప్పండి, నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడే సహాయం చేస్తావు, ముసలిలో అయిన తర్వాత నువ్వేం కూడా చేయలేవు. ఓకేనా, నీ బలము నీ శక్తి ఉన్నప్పుడు వరకైనా దేవుని ప్రేమను చూపించగలుగుతావు. నీ శక్తి అంతా ఓడిపోయినాక నువ్వేం చేస్తావు చెప్పండి, నీ సొంతంగా చేయగలుగుతావా, ఏమైనా అయితే నీకు ఏం చేయాలి చెప్పండి, ఏమైనా చేయాలంటే ఏం చేయాలి, చేతులు దాచాలి. ఓకేనా, ఏదైనా అప్పుడు ఏంటంటే యవ్వనంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏం చేయబుద్ధి కాదు, సంపాదించుకోవాలి బాగుందని అనిపిస్తుంది. ఎప్పుడైతే మన వృద్ధాప్య స్థాయిలోకి వస్తాం అప్పుడు ఏమవుతుంది, మనసు ఏమవుతుంది చెప్పండి, చాలా చూసిస్తాం, చాలా వినేస్తాం, చాలా చూస్తుంటారు అంటే అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి, అప్పుడు కనికరం స్టార్ట్ అవుతుంది అవతల వ్యక్తుల పట్ల, ఏదో చేద్దాం లేదు చేస్తే బాగుండే అనిపిస్తుంది. కానీ అప్పుడేముంటుంది చెప్పండి, మన దగ్గర పరిస్థితి ఉంటుంది, అప్పుడు చేయాలన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఏది కూడా చేయలేము. చాలా సందర్భాలు ఏంటంటే మనిషి అనుకునేది ఏంటంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామని ఏమవుతుంది చెప్పండి, మన దగ్గర ఏముంటుంది అనుకుంటాం, అవును కదా. అడిగిన వాళ్ళకల్లా సాయం చేస్తే మన పరిస్థితి ఏమవుతుందంటే లాస్ట్కు మన పరిస్థితి దీనంగా మారిపోతుంది. అది ఎప్పుడు మారిపోతుంది అంటే మన స్తోమతకు మించి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కంపల్సరీ ఏమని చెప్పండి, అలా ఎప్పుడు కూడా దేవుడు చెప్పారు. ఎందుకంటే మన స్తోమత ఎంతవరకు ఉందో దాని తగ్గట్టుగా మనం ఏం చేయాలి, సహాయం అనేది చేయాలి. స్తోమతకు మించిన సహాయం ఎప్పుడు కూడా దేవుడు ఆశించారు, కానీ ఆ స్తోమత తగ్గ సహాయం కూడా మనం దేవుడు ఏం చేస్తాం చెప్పండి, ఆ కనికరం చూపే విషయాలు ఏం చేస్తామంట కొద్దిగా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉంటాయి. అంటే లోకాన్ని ఆశించి లోకాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఏం చేస్తాం చెప్పండి, అవతల వ్యక్తిని మనం ప్రేమించడానికి కొన్ని ఇబ్బందులు అనేవి మనకు ఎదురవుతాయి. అవతల వ్యక్తిని ప్రేమించే విషయాల్లో అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే అవతల వ్యక్తిని ప్రేమించడం ఏంటి చెప్పండి, అవతల వ్యక్తిని మనం ప్రేమించడం ఏంటి, దేవుణ్ణి ప్రేమించడం. అయితే కొద్దిగా మాట్లాడుతూ చెప్తున్నాడు 17 వచనంలోనే, 1 Yohanu 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడేది తన సహోదరునికి లేవికను చూచుయు అతని ఎదుట ఎంత మాత్రం కనికరం చూపనివానందు దేవుని ప్రేమ ఎలా గురించును అని చెప్తూ 18వ వచనంలో కొనసాగి చెప్తున్నారు. ఏంటంట, చిన్నపిల్లలారా ఏంటంట, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించు. ఏంటంట, కొన్ని మాట్లాడింది ఇక్కడ యోహాను గారు యాడ్ చేసి చెప్తున్నారు. ఏంటంటే మాటతోనూ ఇంకేంటంట, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతో ఏం చేయాలంట, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. ఏం చేయాలి, ఎట్లా ప్రేమించాలంట, క్రియతోనూ సత్యం, మాటతోనూ నాలుకతోనూ అంటే ఏంటి చెప్పండి, మాటతోనూ నాలుకతోనూ అంటే ఏంటి. మీరు చాలా సందర్భాలు బయట జరిగే విషయాలన్నీ చూస్తుంటారు, అవునా కదా. చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది చెప్పండి, ఏమనిపిస్తుంది మీకు, అరే
వాళ్ళ అన్ననే కదా ఇబ్బంది పడుతుంది, తమ్ముడు దగ్గర ఉండే కొద్దిగా ఇచ్చేస్తే ఏమవుతుంది చెప్పండి, అవునా కదా. అన్న ఇంత ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే ఏమవుతుంది అంటారు, అవునా కదా అంటారా. అన్న ఆపదలో ఉన్నప్పుడు తమ్ముడు ఆదుకుంటే ఏమైంది, తమ్ముడు ఆపదలో ఉన్నప్పుడు అన్న ఆదుకుంటే ఏమైందని మీరు ఏం చేస్తారు, అవతలలో చెప్పే విషయాలు ఏం చేస్తారు చెప్పండి, మాటలతో చెప్తారు, అవునా. అవతల విషయాలకు వస్తానే నాలుగుతో ఏం చేస్తారు, మీరు మాట్లాడతారు. వీడు ఇలా చేశారంట, వాడు అలా చేశారంట, వాళ్ళ తల్లిదండ్రులను చూడలేదంట, పట్టించుకోలేదంట, ఇవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, మాటలు అవతలలో చెప్పేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి, అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్గా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడు ఇలా అన్నం పెట్టలేదంట, వీడు ఇలా చేశాడంట, వీడు ఇబ్బంది పెట్టాడంట, ఏం చేస్తారు చెప్పండి, అన్ని విషయాలు అవతలతో చెప్పేటప్పుడు బాగానే చెప్తారు. కానీ ఎప్పుడైతే మన పరిస్థితుల్లోనికి, మన ఇంటిలోనికి, మన బౌండరీలోనికి వస్తే అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, అదే కఠినత్వాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి, అలాంటి కఠినత్వాన్ని మనం కూడా చూపించడానికి ఇష్టపడతాం, అవును కదా. అప్పుడు మన విషయానికి వస్తే అయితే మనం ఏం చేస్తాం చెప్పండి, వాడు నా విషయాలు ఏం చేస్తాడు నీకు తెలియదు, అవునా కదా. వాడు ఎంత అమర్యాదగా ప్రవర్తించడం నా పట్ల నీకు తెలియదు, అందుకే నాకు సహాయం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, మనసు రావడం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని కారణాలను మనం ఏం చేస్తాం, వెతుక్కుంటాం. ఎందుకంటే లోకాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, లోకం పట్ల ఎప్పుడైతే మనకు ఆశ కలుగుతుందో ఏం చేస్తాం చెప్పండి, దేవుని ప్రేమ అనేది మనలో పెంపొందించలేదు. దేవుని ప్రేమ అనేది మనలో ఎప్పుడు కూడా పెరగదు. ఆ పెరిగే స్థాయిలోనికి ఎప్పుడైతే మనం పెరిగిపోతామో అప్పుడు ఏమవుతుందంట, సత్యంతో ప్రేమిస్తాం. ఒక వ్యక్తిని ఎప్పుడైతే క్రీస్తు వారు ఏం చేశారంటే, అవతల వ్యక్తి ఏం చేశారంటే సత్యంగా ప్రేమించిన ఒక వ్యక్తిని, ఎలాంటి కపటం లేకుండా ఆయన గురించి మాట్లాడేంటంటే కపటం ఆయన నోట్లో నుంచి ఏంటంటే ఏ కపటం లేదు, ఎలాంటిది అంటే అవతల వ్యక్తిని చూసి నేను ఒక ముఖముఖట ఒకలాగా మళ్ళా వెనుక ఒకలాగా మాట్లాడే స్వభావం అనేది ఏంటి చెప్పండి, యేసుక్రీస్తులో లేదు. ఎప్పుడైతే ఆ స్వభావాన్ని మనం చూస్తాం, మనం కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, క్రీస్తుని మనం ఎప్పుడైతే అనుసరిస్తున్నామో స్వపరీక్ష మళ్ళీ మనం బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే క్రీస్తులాగా మనం మనకు అవునా కదా. ఇన్ని రోజుల నుంచి మనం క్రీస్తు దగ్గరకు వస్తున్నాం అంటే రావడం వల్ల కారణం ఏంటి చెప్పండి, ఏదో ఊరికే వచ్చి 4 మాటలనే చెల్లిపోవడం కాదు. క్రీస్తు ఏదైతే రూపం ఉందో ఆ రూపంలో మనం ఏం చేయాలి చెప్పండి, అలాంటి షేప్లోకి మనం రాబడాలి. యేసుక్రీస్తు లాగా మనం మారడానికి మళ్ళీ మనం ఏం చేసుకోవాలి చెప్పండి, ఎప్పుడు కూడా సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఏ పరిస్థితుల్లో తగ్గిపోతుంది, ఏ పరిస్థితుల్లో ఇంకా నా క్వాలిటీ అనేది ఇంకా క్రీస్తులాగా మారలేకపోతుంది అంటే వాటన్నిటికీ అడ్డమొస్తుంటే కొన్ని లోక పరిస్థితులని మనకు అడ్డమొస్తుంటాయి. వాటన్నింటిని కూడా ఏం చేయాలంట, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. ఏంటంటే ఆ పరిస్థితులు ఏంటంటే మీలో ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేద్దంటే ఫస్ట్గా ప్రేమించుంటూ, ఫస్ట్ అంటే లోకంలో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తాం ఏం చేయాలి చెప్పండి, వ్యక్తిని ప్రేమించడానికి మన మనస్సు అనేది రాదు. లోకంలో వాటి మీద ఎప్పుడైతే మనకు మమకారం పెరుగుతుందో, లోకంలో ఉన్న వాటి మీద ఎప్పుడైతే మనకు ప్రేమ అనేది పెరుగుతుందో, వ్యక్తిని ప్రేమించిన ఎవడైతే దాన్ని లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాడో తండ్రి ప్రేమ వాడడం కాదు. కాకపోతే బయటికి మనం క్రైస్తవుల క్రీస్తుకు సంబంధించిన వాళ్ళ ఉంటాం తప్ప ఏం చేయాలి చెప్పండి, నిజంగా దేవుడు అనుసరించే మాదిరి, క్రీస్తు చూపించిన మాదిరి అనేది మనం ఏం చేయాలి చెప్పండి, మన బ్రతుకులో ఎప్పుడు కూడా చూపించదు. మామూలుగా బయట క్రైస్తవులాగానే ఉంటాం అంతే, అందరికీ క్రైస్తవులా కనబడతాం అంతేగాని ఏంటి చెప్పండి, నిజమైన క్రైస్తవులు అయితే నువ్వు కాదు. ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించి మనం సహోదరులను ద్వేషించడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో నిజంగా మనం క్రైస్తవులు అంటే బైబిల్ ఏం చేయాలి చెప్పండి, దానికి ఒప్పుకోదు. నువ్వు అనుకుంటావు నువ్వు క్రైస్తవుని, నేను క్రీస్తుని నమ్మిన వాడు నువ్వు అనుకుంటావు కానీ బైబిల్ ఏం చేయాలి చెప్పండి, దానికి ఒప్పుకోదు. అవును కదా. ఎట్లాంటి పరిస్థితులు ఇవన్నీ మీరు చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇష్టపడి ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన స్వపరీక్షను ఎప్పుడు కూడా చెక్ చేసుకోమంటాడు. ప్రతి పరిస్థితుల్లో ఏం చేయాలి చెప్పండి, మన మనస్సుని చెక్ చేసుకోవాలి, మన హృదయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి, సరి చూసుకోవాలి. అసలు ఎలా ఉంది అవతల వ్యక్తి పట్ల నా హృదయం అనేది ఎలా ఉంది, ఇట్లాంటి పరిస్థితి నేను చేశాను ఒక వ్యక్తి పట్ల నేను ఇలాంటి పరిస్థితిని జరిగించాను, ఒకవేళ జరిగిస్తే దాన్ని బట్టి నేను పశ్చాత్తాపడ్డాను. దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో శుద్ధమైన మనసు అనేది కోరుకుంటాడు. పరిశుద్ధమైన మనసు అనేది కోరుకున్నప్పుడు సరే ఏదో చేసినప్పుడు దాన్ని బట్టి ఏమైనా పశ్చాత్తాపం వస్తుంది. వాక్యాన్ని వెళ్ళేటప్పుడు ఆ పరిస్థితిని ఒకవేళ అరేని పలానా పరిస్థితుల్లో ప్రవర్తించాను, నేను పలానా సందర్భంలో చేశాను నేను, అవునా కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఏదో లోకాశ వాళ్ళు ఏం చేశాను చెప్పండి, లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించి మనిషి మీద ఎక్కువ ఏం చేయాలి, నేను మనిషిని ఎక్కువగా ప్రేమించలేకపోయాను. ఎందుకంటే లోకంలో నేను ఎక్కువగా కనెక్ట్ అయిపోయాను మనిషికి. కాబట్టి ఏం చేశాను, నేను మనుషుల్ని ప్రేమించలేకపోయాను. దాన్ని బట్టి ఎప్పుడైనా పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతుంది చెప్పండి. వాక్యం విన్నదాన్ని బట్టి దేవుళ్ళు ఇలాంటి లక్షణం అనేది ఉండదు.
మరి నాలో ఎందుకు బిల్డ్ అవుతుంది, నాలో ఎందుకు ఇంకా పెరిగిపోతుంది అనే ఆలోచన ఎప్పుడైనా మన మనసులోనికి వస్తుందా చెప్పండి? వస్తుంది. సంవత్సరాల తరబడి మన వాక్యాన్ని వింటూనే ఉన్నాము, విన్నదాని ప్రకారం ఎంత మాత్రం నడుచుకుంటున్నాం, అసలు ఎంతవరకు దాన్ని పాటించడానికి ఇష్టపడుతున్నాం. ఒక బోధకుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేటి క్రైస్తవులకు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే వినడానికి చాలా ఇష్టం. ఓకేనా? వినడానికి అనేది ఏంటంటే చాలా ఇష్టంగా వింటారు, చాలా శ్రద్ధగా వింటారు. ఓకేనా? మళ్ళీ వాళ్ళకు నచ్చిన పాస్టర్ని చాలా బాగా ఫాలోయింగ్ చేస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ఇష్టపడతారు. కానీ ఏంటంటే వాళ్ళు ఉన్న తప్పులు మాత్రం సరి చేసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? ఎవరు ఇష్టపడరు. వాళ్ళు ఉన్న తప్పులు ఏవైతే తప్పులు ఉంటాయో మనలో దాన్ని సరి చేసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? ఆ విషయానికి వస్తాను ఏంటి చెప్పండి? వద్దు, అది మాత్రం వద్దు. ఏవైతే మన తప్పులు ఉంటాయో మనకు తెలుస్తుంటాయో దాన్ని సరి చేసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవుడిగా ఏం ఇష్టపడడు, ఏదైనా ఇష్టపడతాడు. వాక్యాన్ని వినడానికైనా ఒక గంట, ఇంకా గంట, అర్ధగంట ఎక్కువ కూర్చోబెట్టడానికి కూర్చుంటారు. కానీ నిన్ను ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు చూపించే పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు ఆ వాక్యానికి తగిన సందర్భం నీకు వస్తుందో ఆ పరిస్థితి కోసం ఏం చేయాలి చెప్పండి? నిజంగా వాక్యాన్ని అసలు నాలో వాక్యం అనేది ఏం చేయాలి చెప్పండి? అవతల వ్యక్తికి ఏం చేయాలి? క్రీస్తు అనేది కనపరచాలి. మన టార్గెట్ ఏంటంటే మనకున్న క్రీస్తు చూపించిన మాదిరి ఏంటంటే అవతలకి మనం ఏం చేయాలి? క్రీస్తుని చూపించాలి. అవునా కదా? ఇదే ఇక్కడ చెప్తుంది ఏంటంటే 18వ వచనంలో మనం ఏంటంట మాటతోనూ నాలుకతోనూ కాదు, ఏంటంట క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాలి. ఓకేనా? ఎంతమంది మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? నిజంగా నేను ఇట్లా చేస్తానని ఎంతమంది చేస్తారు చెప్పండి? నిజంగా మాటలతో నాలుకలతో కాకుండా నిజంగా సత్యంగా, అలాగే క్రియలు సరిగ్గా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఎంతమంది చేస్తారు చెప్పండి దీన్ని? అవతల వ్యక్తిని ప్రేమించే విషయాల్లో ఎంతమంది చేస్తారు దీన్ని? అవతల వ్యక్తి నిజంగా ప్రేమించడం, అలాగే క్రియతో కూడిందిగా సత్యంగా ఉండాలి, సత్యంగా ప్రేమించి దేవుడు ఎలాగైతే మనం ప్రేమిస్తున్నాడో అవతల వ్యక్తి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఎట్లా ప్రేమించాలి? సత్యంగా ప్రేమించాలి. ఓకేనా? దీని విషయాలు ఎందుకు చెప్తున్నాడు అంటే, లోకాన్ని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడంటే అవసరాల కొరకే ఒక వ్యక్తిని ఏం చేస్తాడు చెప్పండి? ఆ వ్యక్తికి అవసరాన్ని బట్టి ఏం చేస్తాడు? ఈ అవసరాన్ని బట్టి అతనితో మసులుతూ ఉంటాడు. అవసరం అనేది అయిపోయింది అనుకో, ఆ వ్యక్తి ఏంటి చెప్పండి? సంబంధం అనేది ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు? అవసరం ఉన్నంత వరకు ఏం చేస్తాడు చెప్పండి? ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? అవసరం ఉన్నంతసేపు ఆ వ్యక్తిని పొగుడుతాడు. అవునా? ఆ వ్యక్తితోనే ఉంటాడు, ఆ వ్యక్తితోనే తిరుగుతాడు. ఎప్పుడైతే అవసరం అనేది అయిపోతుంది ఏం చేస్తాడు చెప్పండి? ఆ వ్యక్తితో సంబంధాలు ఎంచుకోవడానికి ఇష్టపడుతుంటాడు. ఆ వ్యక్తితో నాకు అవసరం లేదు, ఆ వ్యక్తిని నాకు నిజంగా ఆ వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం కూడా నాకు వద్దు అనుకుంటాడు ఒక మనిషి. అంటే ఎప్పుడైతే ఈ లోక సంబంధం ఉంటాడు, కానీ దేవుడి సంబంధం ఎప్పుడైతే ఉంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని పోయిన ద్వారా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే ఎలా ప్రేమించాలి చెప్పండి? ఒక వ్యక్తిని, తన సహోదరుని ఎలా ప్రేమించాలి? గుర్తుందా? గుర్తులు ఎవ్రీ రాసిన పత్రికలు ఉంటుంది. ఎట్లా ప్రేమించాలి సహోదరుని? గుర్తుందా లేదు? నిలువరకుండా. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రేమించే విషయాలు ఎలాంటి హెచ్చు తగ్గులు ఎప్పుడు కూడా పెరగాలి, కానీ ఏం చేయొద్దు? ఆ తగ్గడానికి అవకాశం లేదు. అంటే దేవుని విషయానికి వస్తాను ఏంటంటే ఎట్లా ప్రేమించాలంట? సత్యంతో క్రియతో ప్రేమించాలి. ఈ సత్యంతో క్రియతో ప్రేమించే విషయం ఎంత కష్టం అంటే, ఇప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నాడు అదే పేతురు గారితో. ఏమైందంట? 2 సార్లు అడిగారు. 2 సార్లకి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? 2వ సారికి ప్రభువా నీకు తెలుసుగా నేను ప్రేమిస్తున్నాను. కానీ 3వ సారికి వస్తాను ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? వ్యసనం వచ్చేసింది. ఓకేనా? ఏ వ్యక్తికైనా ఏమవుతుందంటే, ఒక వ్యక్తిని ఎన్నిసార్లు ప్రేమించగలుగుతాడు చెప్పండి? ఎన్నిసార్లు ప్రేమించగలుగుతాడు ఒక వ్యక్తి? ఎన్నిసార్లు ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయగలుగుతాడు? దేవుడు అయితే ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తాడు? ఒక వ్యక్తి పట్ల మనకు అసహ్యం కానీ, ద్వేషం కానీ, కోపం కానీ ఉంటే ఆ వ్యక్తిని ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తావు? పర్లేదులే, ఈసారి క్షమించేస్తున్నా అంటే వదిలేస్తున్నాను అని ఎన్నిసార్లు కూడా చెప్పండి ఆ వ్యక్తి పట్ల?
ఎన్నిసార్లు ఒప్పుకోవడానికి ఇష్టపడతాం? పోనీలే, తెలియదులే అని ఎన్నిసార్లు అనడానికి ఇష్టపడతాం చెప్పండి? మనస్ఫూర్తిగా ఏంటంట, క్రియతోనూ సత్యంతో ఉండాలి మాట్లాడే మాటలు. ఓకేనా? ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడతాం చెప్పండి? పేతురు గారికి అయితే 2 సార్లు చెప్పేసారి ఏమైపోయింది చెప్పండి? కొద్దిగా వ్యసనం అనేది వచ్చేసింది. తెలిసినప్పుడు ఎందుకు ఊరికి అడుగుతున్నాడు? ఆయన ప్రేమ ఎంతవరకు అంటే 2 సార్లు అడిగేదాకా ఏం చేశాడు చెప్పండి? వినయంగా చెప్పడానికి ఇష్టపడు. 3వసారి అడిగేసారి ఏమైపోయింది చెప్పండి? కొద్దిగా కోపం అనేది కలిగింది. కోపంగా నాకు కసురుకుని ఉంటాడా లేదా యేసుక్రీస్తు వారు? కసురుగా చెప్తున్న మాటలే, ఏం వినయంగా ఫస్ట్ 2 సార్లు మాట్లాడు వినయంగా చెప్పిన మాటలు కాదు. 3వసారి ఏం చేసినప్పుడు కొద్దిగా కసురుకొని చెప్తున్నాడు. ఏమంటాడు చెప్పండి? వ్యసనపరచు, నీ సమస్తం ఎరిగినవాడు కదా, నీకు తెలియదా? ఎన్నిసార్లు అడుగుతావు? అడిగిన మాటనే ఎన్నిసార్లు అడుగుతావు? ఒకసారి అడిగావు చెప్పాను, మళ్ళీ 2 సార్లు ఎన్నిసార్లు అడుగుతున్నాయి మాటలు? అంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తుంటే ఎన్నిసార్లు మనం ప్రేమించడానికి ఇష్టపడతాం ఒక వ్యక్తిని? దేవుడు క్షమించిన సార్లు, దేవుడు ఎన్నిసార్లు చేర్చుకుంటాం, అన్నిసార్లు మనం ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి ఇష్టపడతాము. వేస్తాం వేస్తారండి. ఏంటంట, యవ్వనంగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? సహించడం అనేది, భరించడం అనేది ఎప్పుడైతే నేర్చుకోవడం మనం అలవాటు చేసుకుంటాం ఏమవుతుంది చెప్పండి? జీవితము సాఫీగా సాగుతుంది. అవతల వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనం ప్రేమను కలిగి ఉంటున్నాం, ప్రేమ అనేది ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో అయితే అదే యోహాను పత్రికలో ఉంటుంది. ఒకసారి చూడండి, 1 యోహాను పత్రికలో ఉంటుంది. నాలుగో అధ్యాయము 7వ వచనం నుండి 5వ వచనం ఉంటుంది. 5వ వచనం నుంచి బాగుంటుంది. 5వ వచనం, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుతూ లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపులమై దేని గురించి మాట్లాడు చెప్పండి? ఏంటంట? ఏ మాట వింటాను చెప్పండి? మనం ఏ మాట వినడానికి ఇష్టపడతాం? ఒక వ్యక్తిని ప్రేమించే విషయాలకు వస్తానే మనకు 2 వాయిస్ అనేది వస్తాయంట. మీకు వస్తాయా రావట్లా? ఒకటేమో ఏంటంటే దేవుని ఆత్మ సంబంధమైన ఆత్మ ఎట్లా వస్తుంది చెప్పండి? పర్లేదులే ప్రేమించని వస్తుంది. ఓకేనా? సర్లే వదిలేసేయండి అని వస్తుంది. కానీ ఇంకొక ఆత్మ వస్తుంది. ఏంటంటే అది పాతవన్నీ కూడా ఏం చేస్తుంది చెప్పండి? గుర్తు చేస్తుంది. ఓకేనా? నాకు ఇలాంటి సందర్భాలు జరిగాయి, ఇవన్నీ కూడా నా మనసులోనికి వస్తున్నాయి. ఓకేనా? ఇట్లా చేశారు, నా పట్ల అలా ప్రవర్తించారు, ఇదంతా ఎవరు గుర్తు చేస్తారు చెప్పండి? బ్రహ్మపరుచు ఆత్మ. ఓకేనా? బ్రహ్మపరుచు ఆత్మ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది చెప్పండి? లోకంలో ఉన్న వారి మాట వైపు తీసుకెళ్తుంది. లోకంలో ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించడానికి మన హృదయాన్ని ప్రేరేపిస్తుంది. ఏ ఆత్మ అది? బ్రహ్మపరిచే ఆత్మ. లోకంలో వాళ్ళు ఎలాగైతే చేస్తారో, కక్షలు ఆ ద్వేషాలు ఎలాగైతే పెంచుకుంటారో ఆ వైపు నడిపిస్తుంది. ఏ ఆత్మ? బ్రహ్మపరిచే ఆత్మ. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంబంధంగా మనం ఉంటాం ఏం చేస్తుంది చెప్పండి? మనలోకి ఏ ఆత్మ? దేవుని సంబంధమైన ఆత్మ కనుక ఏం చేస్తుంది? అది దేవుని ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? మంచి వైపు నడిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకోవడం కాకుండా ఆ వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? 7వ వచనం మారుతూ, ప్రియులారా మనం ఒకరినొకరు ఏంటంట ప్రేమిత్తుము, ఏలైనగా ఏంటంట ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడిని ఏంటంట దేవుని మూలంగా పుట్టినవాడై ఏంటంట
దేవుడు ఏంటంట ఏమని ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాడు మనకి. ఏంటంటే చెప్పండి, ఏంటా క్లారిటీ? ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు? ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఏంటంట? దేవుణ్ణి ఎరుగును. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ప్రేమించడంలో విఫలమవుతామో ఆ వ్యక్తికి దేవుడు తెలుసా లేదా? తెలుసా లేదా చెప్పండి. మీకు ఎంతమంది తెలుసు దేవుడు? ఎంతమంది తెలుసా? అందరు తెలుసా దేవుడు? తెలుసా? అందరినీ ప్రేమిస్తున్నారా మరి? అందరినీ ప్రేమిస్తున్నారు మరి నీకు నిజంగా దేవుడు తెలుసా లేదా? బ్రహ్మపరిచాత్మ ఏం చేస్తుందంట? లోకంలో ఉన్న వారి లెక్క మన మైండ్ ఏం చేస్తుంది చెప్పండి? నడిపిస్తుంది. బ్రహ్మపరిచాత్మ యొక్క టాలెంట్ ఏంటంటే మనం కూడా ఏంటి చెప్పండి, దేవుళ్ళో ఉన్నాం, దేవుని గురించి నాకు అంత తెలుసు, బైబిల్ అంతా తెలుసు, బైబిల్ నేను చదువుతున్నాను, బైబిల్లో వాక్యం నేను ప్రతి సండే వింటున్నాను, లేకపోతే ఇంటికి పోయినాక ప్రతిరోజు వింటున్నాను అని ఏం చేస్తుంది చెప్పండి? బ్రహ్మపరీక్షిస్తుంది. బ్రహ్మపరీక్షిస్తే ఏం చేస్తుందంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని కాన్సెప్ట్ ప్రతి వ్యక్తిని కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రేమించాలి. ఓకేనా? ప్రతి వ్యక్తిని కూడా ఏం చేయాలి చెప్పండి? మనం ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఎట్లుండాలి చెప్పండి? చాలా అక్కడ చెప్తే ఏంటంట సత్యంతో ఉండాలి, క్రియతో ఉండాలి. అవతల వ్యక్తిని ప్రేమించే విధానం అనేది ఏదో మన లాభాన్ని ఆశించి అవతల వ్యక్తికి పెడితే మరలా వస్తుందని లాభాన్ని ఆశించడం కాకుండా సత్యంతో ఉండాలంట మన ప్రేమ అనేది. అవతల వ్యక్తి ద్వారా ఎలాంటిది కూడా ఆశించకుండా మనం సహాయం చేసే విధంగా ఆ ప్రేమ అనేది మనలో పెంపొందించబడాలి. అయితే ఆ వచనాన్ని కూడా కొద్దిగా ముందుకెళ్ళి చెప్తున్నాడు. ఏంటంటే చూడండి, ఇంకా ఇది వచనాలు 10వ వచనంలో మనము దేవుని ప్రేమించింది మనకి కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకడికొకడు ఏంటంట దేవుడు ఏం చేస్తున్నాడంట? మన మీద దేవుని ప్రేమిస్తున్నాం అని కాదు, కానీ ఏంటంట ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. మన మీద దేవుని ప్రేమించి మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందు తీసుకెళ్ళట్లేదు. ఏంటంట? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాం. మనం ప్రేమిస్తున్నామని దేవుడు ఏదో మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి ముందు తీసుకెళ్ళట్లేదు. చాలా విషయాలు మనం ఏమనుకుంటామంటే దేవుని పట్ల నేను చాలా భక్తి బాగా చేస్తున్నాను, దేవుని నేను చాలా సత్యం ఉంటాను, దేవుడు చెప్పిందని నేను చేస్తున్నాను, లేకపోతే దేవుని కొరకు నేను చాలా కోరుకోవడానికి ఇష్టపడ్డాను కాబట్టి ఏంటి దేవుడు నన్ను ఇంకా ఆరోగ్యం ఇస్తున్నాడు, లేకపోతే దేవుడు ఇంకా ఉన్నతంగా పెంచుకుంటున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఏంటంట అదంతా తప్పు మాట. ఏంటంట దేవుడే మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? ముందు తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ప్రేమించి ముందు తీసుకుని వెళ్తున్నాడు. అంటే మనం సరిగా లేకున్నా దేవుడు అంత ప్రేమిస్తుంటే మీరు మధ్యనే ఉంటే ఒకరికొకరు ఎంత నిబద్ధతగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు. ఎట్లున్నా చెప్పండి? చాలా విషయాలు ఏంటంటే మనకు కొన్ని మనస్పర్ధలు అనేవి మన జీవితాల్లో ఉంటాయి కంపల్సరీగా ప్రతి వ్యక్తి. ఎందుకంటే మానవ శరీరంలో మనం ఉన్నాక ఏమవుతుంది చెప్పండి? కొన్ని గొడవలు అనేవి, కొన్ని మనస్పర్ధలు అనేవి, కొన్ని ద్వేషాలు అనేవి బైబిల్లో వాళ్ళు ఎందుకు రాయబడ్డాయి అంటే మానవ శరీరం మనం ధరించుకున్నాం కనుక అవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? మన లోనికి ఏమవుతాయి? అటాక్ చేస్తుంటే మన లోపల అవి ఉంటాయి. ఎప్పుడైతే వాటిని మనం విసర్జిస్తామో, దాన్ని వదిలేయగలుగుతామో, దాన్ని వదిలేసే సామర్థ్యాన్ని మనం ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో ఏం చేస్తాం చెప్పండి? నిజంగా దేవుని వాక్యం తగ్గట్టుగా మనం బ్రతుకుతాం. అవి రావని దేవుడు చెప్పట్లేదు, కానీ ఏంటి చెప్పండి? అవి వచ్చినదాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? మన భక్తి సాధన ఎప్పుడైతే పెరుగుతుందో అవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? వెనక్కి వెళ్ళిపోతాయి, వెనక్కి నెట్టవేయబడతాయి. ఎప్పుడైతే మన భక్తిలో ముందుకెళ్ళామో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మన మీద దాడి చేస్తాయి. మనం చాలా సందర్భాల్లో నేర్చుకుని ఎప్పుడైతే శరీర యొక్క క్రియలు అనేవి ఎప్పుడైతే ఎక్కువగా అవుతాయి, ఒక చీపిరి పుల్లైతే మనం ఏం చేయొచ్చు చెప్పండి? సులువుగా చేయొచ్చు. ఒక చీపిరి కట్ నిలిచేయగలుగుతాం చెప్పండి?
అని మన లోపల వేరుకొని పోయా అనుకోండి, ఏం చేస్తాం మనం? దాన్ని ఏవి కూడా మనం తొలచడానికి మన వల్ల అనేది కాదు. కాబట్టి ఏంటంటే ప్రతి విషయాలు కూడా ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకుంటూ మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నాను, లోకాన్ని ప్రేమిస్తున్నాను, ఓకేనా? లోకం ప్రేమించే వ్యక్తి ఏం చేస్తారంట? ఏం చేస్తారు చెప్పండి? కొన్ని లోపల ఏం చేస్తాడు? దాచుకుంటాడు, విత్తనాలు కొన్ని దాచేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమించిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అవతల వ్యక్తిని ఇంకా ఎలా ప్రేమించాలని ఏం చేస్తాడు చెప్పండి? సాధన చేస్తుంటాడు, ఓకేనా? నిజంగా మనం అట్లాంటి సాధన చేస్తున్నామా, లేకుంటే ఏంటంట బ్రహ్మపరీక్ష ఆత్మ చెప్పి మనం వినడానికి ఇష్టపడుతున్నాం? ఏం చేస్తుంది చెప్పండి? యోహాన్ గారి విషయాన్ని అంటే పత్రికను రాస్తే ఏంటంటే మీరు మొత్తం యోహాన్ మొదటి పత్రిక చూడండి, అంతా కూడా ఏంటంటే ప్రేమ అంటే సహోదరుని పట్ల ఎలా ఉండాలి మనం అసలు ఆ ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడిన సందర్భం అనేది ఉంటుంది. ఒక సహోదరుని పట్ల మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి, ఎవరు అవతల వ్యక్తి బాగోలేకపోయినా మన పరిస్థితి ఏంటి, అసలు ఆ వ్యక్తి పట్ల ఎలా నడుచుకోవాలి మనం? ఎవరు అవతల మన పరిస్థితిలో బాగలేడు అయినా కానీ ఏం చేయాలి మనం? ఎట్లుండాలి? ఎందుకంటే 20 వర్షం 3:20లో 3:20 19:22 వర్షం రాల్చుకున్నాం. మొదటి యోహాను 3:20 19:22 వర్షం ఏంటంట? ఇందువలన మనం సత్య సంబంధం ఎరుగుదుము, దేవుడు మన హృదయంలో కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుడు ఏంటంట? ధైర్యం గలవారు. ఓకేనా? ఏంటంట? నిజంగా మనకు ధైర్యం ఎప్పుడు వస్తుందంట దేవుని ఎడల? ఎప్పుడైతే మన హృదయం అనేది దోషారోపణ చేయకుంటుందో, నువ్వు విషయాల్లో తప్పు చేస్తున్నావేమో అనే డౌట్ నీకు వస్తుందంటే ఏంటి చెప్పండి? కంపల్సరీ నువ్వు ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఏదో తప్పులో కంపల్సరీ నువ్వు ఏం ఉన్నావు. ఆ తప్పులో ఉన్నవాడికి ఏంటి చెప్పండి? ధైర్యంగా ఏది కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు, ఏది కూడా చేయలేకపోతున్నావు. ఎప్పుడైతే మన హృదయంలో దోషారోపణ చేయదో, నేను అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ప్రతి దానిలో కూడా దేవుడు చెప్పిన విధంగా నేను సమ్మతిపరుచుకుంటున్నాను హృదయాన్ని, నేను ప్రతి దానిలో ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను అనుకుంటా, అప్పుడు ఏమవుతుంది? హృదయానికి ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం వస్తుంది దేవుని ఎదుట, ఓకేనా? ఎప్పుడైతే మనం ప్రతిదీ కూడా దేవుని వాక్యాన్ని చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం వస్తుంది. మనకు భక్తి పట్ల నేను పర్లేదు, ఒక స్థాయిని నేను పెరుగుకుంటూ వస్తున్నాను. ఎప్పుడైతే మనం మన పరిస్థితిని చూసి ఇంకా దిగజారుతుంది అనుకుంటాం, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనకు ఎప్పుడైనా అట్లాంటి ఆలోచన చేశారా? భక్తి విషయాన్ని ఎప్పుడైనా కొనడానికి ఇష్టపడ్డా? మీ భక్తి విషయాల్లో ఎలా ఉన్నాను అసలు? దేవుడు నిజంగా నేను లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానా, దేవుడిని ఎక్కువ ప్రేమిస్తే ఎప్పుడైనా కొలుచుకోవడానికి ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు. ప్రతి దాని విషయాల్లో కూడా ఏం చేస్తాం చెప్పండి? కొలుచుకుంటాం అన్ని కూడా, అవునా కదా? ప్రతిదీ కూడా అంచనా వేసుకుంటాం, దాని తగ్గట్టుగా కొలుచుకుంటాం, దాని పరిస్థితి ఏంటని కొన్ని అంచనా అనేది మనకు వస్తాము. కానీ దేవుడి భక్తి విషయాలు ఏం చేస్తాం చెప్పండి? మన అంచనా ఏంటంటే అవతల కంటే నేను బాగున్నాను, అంతేనే కదా మన అంచనా. అవతల కంటే నేను భక్తి బాగా చేస్తున్నాను, మన అంచనా ఏంటంటే అంతవరకు ఉంటే మన అంచనా, అంతకు మించి ఇంకా దాటడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడము. వాని భక్తి వేరు, నా భక్తి వేరు, నిజంగా దేవుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటున్నాను లేదా అని ఎప్పుడు కూడా మనం సరి చూసుకోవడానికి ఇష్టపడ. ఏం చేస్తుంది చెప్పండి? వాడు చేయలేదు, వానికంటే నేను చేస్తున్నాను కదా, వానికంటే నేను గ్రేటేగానే భక్తిలోనే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. అట్లాంటి భక్తి అనేది ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్ళదు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు 22 వచ్చింది. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏంటంట? ఇంకా మాట చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞ అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞించిన ప్రకారముగా ఒకరినొకడు ఏంటంట? ఏం చెప్పినట్టు? యేసుక్రీస్తు గారు చెప్పింది ఏంటంటే అసలు ఏం చెప్పినట్టు? యేసుక్రీస్తు గారు దేవుడు అక్కడ చెప్తే ఏంటంటే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని
ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏంటంట ఒకరినొకడు ప్రేమించడమే. అంటే బైబుల్ అంతా కూడా ఆజ్ఞ ఏంటంటే, బైబుల్ అంతా నువ్వు చదివినా కానీ కనబడదు ఏంటి చెప్పండి, ఏం కనబడి చెప్పండి? బైబుల్ అంతా మీరు ఎన్నిసార్లు తిరిగాడు, ఎన్నిసార్లు చదవండి, మీకు లోపల దేవుడు టచ్ చేసేది ఏంటంటే ఏంటి చెప్తాడంట, ఏం చెప్తాడు చెప్పండి? ఫస్ట్ నువ్వు తీసేసి ఎందుకు, ఏ వ్యక్తి పట్ల నీకు ఏముంది చెప్పండి, ఇంకా కొద్దిగా అభ్యంతరం అనేది ఉంది, అభ్యంతరాన్ని ఏం చేయాలి చెప్పండి, తీసేయి వద్దు. అది ఎందుకంటే మంచిది కాదు ఆరోగ్యానికి. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి పట్ల అభ్యంతరాలు ద్వేషాలు ఎప్పుడైతే పెట్టుకుంటాం ఏంటంట, మన ఆత్మ సంబంధానికి ప్లస్ ఆరోగ్యానికి కూడా ఏం చేయవు, ఆత్మీయ జీవితానికి ఆరోగ్యానికి రెండింటి కూడా ఏం చేయవు, మేలు చేయవు. కానీ ఏంటంటే దేవుని ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించాలి అంతే. బైబుల్ అంతలో దేవుడు నేర్పించడం ఏంటంటే ఏం చేయాలి చెప్పండి, ఒకరినొకరు ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండాలి అంతే. అవతల వ్యక్తి పట్ల ఎట్లా ఉండాలి చెప్పండి, ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా కొద్దిగా మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంట, ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాణి యందు నిలిచిండును, ఆయన మన యందు నిలుచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. ఎప్పుడైతే సాటి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం ఏంటంటే దేవుడు మన యందు నిజంగా నిలుచున్నాడనే సంగతి అనేది మనం ఎరుగుతాం. ఓకేనా? నిజంగా ఇప్పటివరకు నిజంగా మరి మన దేవుడు తెలుసా? నిజంగా మనం అనుకుంటున్న దేవుడు కాదు, నిజంగా దేవుడు మనకు తెలుసా చెప్పండి? తెలుసా తెలియదు? ఇప్పటివరకు మనం ఎలా ఉంటాం, లోకాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం, దేవుడిని ఎక్కువ ఇష్టపడుతున్నాం. మరి దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం చెప్పండి? లోకాన్ని ఎప్పుడైతే మనం ఇష్టపడతాం ఏంటంటే దేవుని ప్రేమ నిజంగా మనలో ఉండదు. దేవుని ప్రేమ ఉండదంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆ ద్వేషాన్ని అవతల వ్యక్తి పట్ల, ఏ వ్యక్తి పట్ల కూడా ఏముండదు చెప్పండి, మనకు ఏముండదు, కోపము ద్వేషం అనేది మనకి ఎప్పుడు కూడా అవతల వ్యక్తి మీద రావద్దు. అంటే పరలోకానికి అర్థమైన ఏంటంటే మనకు అడ్డుగా ఉండేవి ఏంటంటే అవతల వ్యక్తి పట్ల ఏంటి చెప్పండి, ద్వేషము కోపం. అవతల వ్యక్తిని ఎప్పుడైతే మనం ద్వేషిస్తామో అది పరలోకానికి రెండు కూడా అడ్డు. ఎవరైతే మనస్ఫూర్తిగా అవతల వ్యక్తిని క్షమిస్తారో అప్పుడు ఏం చేస్తాడు, దేవుడు కూడా అవతల వ్యక్తిని క్షమిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం క్షమించాలని ఏం చేయడు, దేవుడు కూడా ఏం చేయడు. బైబిల్ అంతా కూడా చెప్పుకోవచ్చు అదే దేవుడు. బైబిల్లో ఉన్నదంతా కూడా ఏంటంటే ఒక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా క్షమిస్తావో దేవుడు ఏం చేస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నువ్వు క్షమించావో దేవుడు ఏం చేయడు, నిన్ను కూడా మనస్ఫూర్తిగా క్షమించావు. మనకు కొద్దిగా జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఏంటి చెప్పండి, నిజం ఏంటంటే అదే. అవతల వ్యక్తిని ప్రేమించడంలో మనం అనుకుంటాం ఏంటంటే అవతల వ్యక్తిని ప్రేమించడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఏంటి చెప్పండి, టఫ్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే అదే. అవతల వ్యక్తిని ప్రేమించడం అనేది చాలా ఏంటి చెప్పండి, ఇబ్బందికరమైన పరిస్థితి. అవునా కదా? యేసుక్రీస్తు అన్ని రోజులు ఉన్న శిష్యుడు పేతురు గారు ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు మాట్లాడుతుంటే ఏమైపోయింది చెప్పండి, ఆ సహనం అనేది రెండు మాటలకు ఏమైపోయింది చెప్పండి, కోల్పోవాల్సిన సందర్భం వచ్చింది. అవునా కదా? మరి మన పరిస్థితి ఏంటి చెప్పండి, పేతురు గారులైనా మన పరిస్థితి. అవునా కదా? చాలా సందర్భాలు మన సహనాన్ని ఓపికను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి, మనల్ని మనం కట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ఎప్పుడైతే ముందుకెళ్తున్నాం ఏం చేస్తాం, మనం దేవుడితో సరిగ్గా నిలబడతాం. అది కొద్దిగా కష్టమైన పనే, కానీ ఏం చేయాలి చెప్పండి, సాధ్యమైనంత వరకు ఏం చేయాలి, దాన్ని చేయడానికి మనం కృషి చేస్తున్నారు. కాబట్టి ఇటు మాట మన హృదయాలు ఉంచుకొని చాలా జాగ్రత్తగా లోకానికంటే ఏం చేయాలి చెప్పండి, దేవుని ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడాలి. లోకంలో ఉన్న వస్తువులపై కాకుండా దేవుని ప్రేమించడం ఏంటి చెప్పండి, అవతల వ్యక్తిని ఏం చేయాలి, మనం ప్రేమించాలి. అవతల వ్యక్తిని సత్యంగా, సత్యమైన క్రియతో మనం నడుచుకోవడం. ఎలాంటి కపటం అనేది మనలో నుంచి రాకుండా, ఎలాంటి కపటం అనేది మనలో లేకుండా అవతల వ్యక్తిని ప్రేమించడం ఏంటి చెప్పండి, దేవుణ్ణి ప్రేమించడం. కాబట్టి ఇటు మాట మన హృదయాల్లో ఉంచుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ చిన్న మాట తీసుకొని ఉంచుకొని ప్రార్థించుకుని పరిశుద్ధ మహాత్మ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన నిన్న వాక్యాన్ని బట్టి మా హృదయాలు నాయన కల్మషం ఉంటేనైనా, తప్పులు కలిగి ఉంటేనైనా నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని సరి చేసుకోవడానికి నాయన, నీ వాక్యాన్ని బట్టి నాయన మనం హెచ్చరించుకోవడానికి నాయన, నీ వాక్యాన్ని బట్టి నాయన మమ్మల్ని తగ్గించుకోవడానికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తున్నాయన. నీ విలువైన మాటలు నాయన, నీ వాక్యానుసారం మనం బ్రతకడానికి కట్టుచున్న మాటలు నాయన మేము అనుసరించగలుగుటకు నాయన, మాలో వాడినాయన అవి నొప్పిని కలిగించిన ఆయన, మాలో ఉన్న మలినాన్ని తీసివేయగలుగుటకు నాయన మీ కృపను ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించిన
అలాగే జరిగి ఉన్న బలలో పాఠ్యంతులు తోడుగా ఉంది నాన్న, మీకు మహిమకరంగా జరిగే కృపను మా భాగ్యంలో అనుగ్రహించినాను. క్రీస్తు వారి పరిశుద్ధులు నాకు ప్రార్థన మమ్మల్ని అడిగి